గెలుపు మీద ఉన్న అతి విశ్వాసమే అక్కడ టీడీపీ అభ్యర్థి కొంప ముంచబోతోందా? అందరూ అంటున్నారు అదే జరుగుతుంది అనుకుంటున్న ఆయన రిలాక్స్ అయ్యేసరికి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పుంజుకున్నారా? అక్కడ ఇద్దరు నేతల తీరు తాబేలు కుందేలు కథను గుర్తుకు తెస్తోందా? ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏదా నియోజకవర్గం? ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పరిస్థితి విచిత్రంగా మారిపోయిందట. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి బేబీ నాయన పరిస్థితి కుందేలు తాబేలు కథలా మారిందన్నది లోకల్ టాక్. రాష్ట్రంలో తాము గెలిచే సీట్లను టీడీపీ లెక్కలేసుకున్నప్పుడు బొబ్బిలి ఫస్ట్ లిస్టులోనే ఉండేదట. కానీ ఇప్పుడు పరిణామాలు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందరూ చెబుతున్నారు ఇంకేముంది, గెలిచేశామన్న ధీమా బొబ్బిలి రాజును నిద్రలోకి నెట్టేసిందని ఆ పార్టీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నట్టు తెలిసింది. ఆ ధీమా ఎక్కడ కొంప ముంచుతుందోనని ఆ పార్టీ నాయకులే ఆందోళన చెందుతున్నారట. స్థానికంగా మంచి పేరున్న బేబీ నాయన తేలిగ్గా గెలిచేస్తారన్నది మొదట్నుంచి పార్టీ వర్గాల అంచనాగా తెలిసిందే. అందుకు తగ్గట్టే బొబ్బిలి బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కుందేలులా పరుగులు పెట్టిన చినరాజావారు నియోజకవర్గ పార్టీ మాజీ అధ్యక్షుడు తెంటు లక్ష్మణనాయుడిని కలుపుకునిపోతూ అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే తెంటు ఫ్యామిలీని కలుపుకుని పోవటం బేబీ నాయన అన్న సుజయ్ కృష్ణ రంగారావుకి ఏమాత్రం ఇష్టం లేదు. అయినా వినకుండా బేబీ నాయన మాత్రం తెంటు కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఆ ఎపిసోడ్ తర్వాత సుజయ్ కృష్ణ తమ్ముడితో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు అన్నది లోకల్ టాక్. మరోవైపు బేబీ నాయన కూడా ఇన్నాళ్లు పరిగెత్తి ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో గెలుపు ధీమాతో రిలాక్స్ అవుతున్నారు అన్న గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడికి సొంత పార్టీ నాయకులతో ఉన్న సమస్యల్ని సెట్ చేసుకుని సైలెంట్ గా తాబేలులా పని చేసుకుపోతున్నారు. ఎమ్మెల్యే గ్రాఫ్ తగ్గిందని మొదట్లో ప్రచారం జరిగినా పట్టించుకోకుండా మెల్లిగా ప్రచారం మొదలు పెట్టడం, ఆ తర్వాత రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఇటువైపు దృష్టి పెట్టడంతో ఆయన గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతం కావడం నియోజకవర్గ వైసీపీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది. సభకు వచ్చిన జనాన్ని చూసిన టీడీపీ అభ్యర్థి బేబీ నాయన ఉలిక్కిపడి నిద్రలేచారట. ఇప్పుడు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నది లేటెస్ట్ టాక్. ఓవైపు అన్నతో గ్యాప్, మరోవైపు వైసీపీ అభ్యర్థి పుంజుకుంటున్న పరిస్థితి చూసి ఆయనలో కంగారు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి ఇక మిగిలి ఉన్న ఈ కొద్ది రోజుల్లో పరిణామాలు ఎలా మారతాయో చూడాలంటున్నారు పరిశీలకులు.